నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. చేనేతలకు వైసీపీ ప్రభుత్వం భరోసా ఇస్తోందని, ఎల్లవేళలా వారికి అండగా నిలుస్తుందని మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక తెలిపారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలోని బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో చేనేత దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేనేత సంఘం జిల్లా నాయకులు జిఎన్ శేషయ్య అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుక హాజరై మాట్లాడారు. చేనేతలకు గాంధీజీ ఎంతో ప్రాముఖ్యత కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేతకు 24,000 అందిస్తూ భరోసా కల్పించిందని ఆమె తెలిపారు. జేఎన్ శేషయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా దేశంలో చేనేతలకు ఆకలి చావులు తప్పడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరు చేనేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన దేశంలో చెప్పుకోదగిన ఒక ముఖ్యమైన వృత్తి ఏదన్నా అంటే కూడా ఇది చేనేత వృత్తి. రైతుల తర్వాత ఒక గొప్ప స్థానం, సెకండ్ పొజిషన్లో ఉన్నది మన చేనేత వృత్తియే. మరి అటువంటి వృత్తి మనం ఇండిపెండెన్స్కి ముందు నుంచి కూడా ఎంతో టాలెంటెడ్గా మనకున్న నైపుణ్యం కానివ్వండి, అప్పట్లో ఉన్న బ్రిటిషర్స్ని కూడా ఆశ్చర్యపరిచి మన నైపుణ్యాన్ని, చేనేతలు చేస్తున్న నైపుణ్యమైన వస్త్రాలను భరించలేక చాలా మందికి అప్పుడు చాలా హింసించేవారు కూడా మనకి తెలుసు. మరి ముఖ్యంగా మన స్వతంత్రంలో పోరాటం చేసేటప్పుడు గాంధీ గారు కూడా రాట్నాన్నే ఎన్నుకున్నారు. చేనేతలకి అప్పటి నుంచి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. కాకపోతే ఒక నైపుణ్యం ఉన్న ఈ కళను, ఈ వృత్తిని చాలా వరకు దీన్ని ప్రోత్సాహం లేక చాలా అడుగున పడిపోయింది. మరి ఈరోజు ఎంతోమంది చేనేతలు వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళకి కుటుంబం గడగని వాళ్ళు, ఒక పూట తిని ఒక పూట పస్తులుండే వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మరి రైతులకి, చేనేతలకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులని ఒకసారి ఆయన దృష్టిలోకి వచ్చిన తర్వాత చేనేతలందరికీ కూడా అండగా ఉండాలి అని మరి ప్రతి ఒక్క చేనేతకి కూడా డైరెక్ట్గా, అంటే మిడిల్ మెన్ లేకుండా, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి బెనిఫిట్ వెళ్ళేలాగా వాళ్ళకి 24,000 సంవత్సరానికి 24,000 వాళ్ళకి ఒక భరోసాని ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఒక ఆధారంగా నిలబెట్టింది మన ప్రభుత్వం ఈరోజు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీలో ముసలం ప్రారంభమైంది. 2 రోజుల క్రితం బోనాల పండుగ సందర్భంగా ఆల్మాన్గూడ ఫ్లెక్సీల విషయంలో పక్కపక్క డివిజన్లకు చెందిన ఒకే పార్టీ కార్పొరేటర్ల కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. నేడు ఎల్బీ నగర్లో బీజేపీ రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ముందు సరూర్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ధర్నా చేపట్టారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పార్టీ పదవులు డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆరోపణ చేశారు. సేవ్ బీజేపీ పార్టీ, సేవ్ సరూర్ నగర్ డివిజన్ అంటూ నినాదాలు చేశారు. సురేష్ అన్న రాజీనామా చేయడం జరిగింది. పదే రంగన్న గారికి ఈవెన్ 100 సార్లు ఫోన్ చేస్తే, ఒక కార్పొరేటర్ గారు ఫోన్ చేస్తే ఇలా మా జిల్లా అధ్యక్షుడు ఫోన్ కూడా లేపుతున్నారంటే ఇలా చూడాలి ఎంత నిర్లక్ష్యం ఉందో చూడాలి. శ్రీరాములు యాదవ్ గారు, ధీరజ్ రెడ్డి గారు, సామారంగారెడ్డి గారు కలిసి ఈరోజు సర్నాగర్ బీజేపీకి అన్యాయం చేస్తున్నారు. పోస్టులన్నీ కూడా డబ్బులతోనో, ఉద్యోగాలతోనో, బంధు ప్రీతితోనో ఇవ్వడం జరుగుతుందంటే ఇలా కష్టపడ్డ సురేష్ లాంటి కార్యకర్తలకు కూడా ఈరోజు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రేపటి నాడు నాలాంటి యువతరమైన రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ధీరజ్ రెడ్డి సరూర్ నగర్ డివిజన్లకు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఏం చెప్తాడు? ఈమె కార్పొరేటరే కాదు,
నేను కార్పొరేటర్ ఉన్న పక్క డివిజన్లో మీకు పనులు కావాలంటే చేపిస్తా, మీకు లోన్లు కావాలంటే చేపిస్తా, మీకు పోలీసులతో పరిచయం చేపిస్తా, మీకు మున్సిపల్ ఆఫీసులతో పరిచయం చేపిస్తా. కార్పొరేటర్కి ఏం పని అని అడుగుతాడు. ఇదే ధీరజ్ రెడ్డి నేను ఒక మాట్లాడగలనుకున్నా. ఇదే ధీరజ్ రెడ్డిని 5 సంవత్సరాల కింద ఎలక్షన్ గెలుస్తాం. ఆ రోజు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఎందుకు ఈ డివిజన్లకు ఎంటర్ కాలేదు? ఆ రోజు ఎందుకు ఈ కార్యకర్తలకు మాట చెప్పలేదు? ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఇంటికి పోలేదు? ఈ రోజు ఎందుకు నువ్వు కంకణం కట్టుకొని గత 6 నెలల నుంచి రాత్రి 12 గంటలకు తాగి ఒక రౌడీలు గుండాలు తిరిగినట్టు సరనగర్ డివిజన్ గల్లీలలో తిరగడం ఎంత మటుకు ఒక సీనియర్ కార్యకర్తకి ఎంత మటుకు న్యాయం అడుగుతున్నా. ధీరజ్ రెడ్డిని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలోని దళితవాడల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు నేడు దళితవాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రికల్, త్రాగునీరు ఈ అంశాలపై పంచాయతీరాజ్ ఇంజనీర్ ఆదిత్యారెడ్డి కొలతలు తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే పనులు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాజావాడ శ్రీకాంత్, ఎంపీటీసీ నిమ్మశంకర్, కోఆప్షన్ మెంబర్ సెమ్మి, వార్డు మెంబర్ బొమ్మెర సీను, అశోక్, శ్రీధర్, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళితుల కోసం చాలా ప్రత్యేక చొరవ తీసుకొని చారిత్రాత్మకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రజల తరపు నుండి ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి దళితుల సమస్యలు తీసుకపోతే సరే, మనము వారు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రత్యేకంగా గ్రామాలలో నిధులు సరిపోతలేవు, వారి కోసం ప్రత్యేకంగా నిధులు తయారు చేద్దాం అనే ఉద్దేశంగా ధనిక ప్రవేశపెట్టాడు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుతీకరణ, త్రాగునీరు వారి కోసం ఈ ప్రత్యేక పథకాన్ని రూపొందించి ప్రారంభం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారికి, మేము కామారెడ్డి మండల తరఫు నుంచి, గ్రామం తరఫు నుంచి జెడ్పీటీసీలము, ఎంపీపీలము, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సభ్యులు అందరం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. శాసనసభ్యులకు ముఖ్యమంత్రి వేరేపరుచుకుంటూ ఈ పనులు తొందరగా తయారు చేయించి తొందరగా కార్యక్రమాలు చేసేటట్టు చేయాలని కోరుకుంటూ వారికి అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చలో నల్గొండ ప్రోగ్రాం విజయవంతం చేయాలని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టెంకి బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపైన అత్యాచారాలు, హత్యలు చేయడం జరుగుతుందని, మనువాద కుట్రలకు బడుగు బలహీన వర్గాల ప్రజలు బలైపోతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికలలో దళితులు ఎక్కువగా ఉన్నారని, దళితులకు దళిత బంధు పథకం ఇవ్వడం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా ఈ పథకం అమలు చేయాలని అన్నారు. ఈ నెల 8న నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో జరిగే చలో నల్గొండ రాజ్యాధికార సంకల్ప సభకు రావడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, కార్యదర్శి కాన్సీరాం, కోశాధికారి స్వామి, సురేష్, దయాకర్, భీమ్రాజు, పోషయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు. అయితే ఈరోజు మన కొన్ని టాపిక్ల పైన మాట్లాడడం జరుగుతుంది. అందులో ఈ మధ్యలో దళిత మహిళల పైన అత్యాచారం చాలా చోట్ల జరగడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పైన అత్యాచారాలు దేశం మొత్తంలో చేయడం జరుగుతుంది. వీటిని ఖండించాలని, మన దేశంలో భోజన రాజ్యం రావాలని, మాయావతిని ప్రధానమంత్రి చేయాలని మేము కంకణబద్ధులమై రాష్ట్రంలో పనిచేస్తున్నాము. దీనికి ఈరోజు రాబోయే రోజులలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలైన దళిత పేదలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని మేము కోరుచున్నాం. కాబట్టి ఇన్ని రోజులు జై శ్రీరామ్కు అధికారం ఇచ్చారు, జై కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, జై భీమ్కి ఒకసారి అధికారం ఇవ్వాలని మేము బహుజన సమాజ్ పార్టీని కోరుచున్నాం. కాబట్టి కర్నూలు జిల్లా వ్యాప్తంగా యాదవ సంఘం బాధ్యతలు తీసుకున్న బంగారు మారెప్ప యాదవ్ సంఘంని పూర్తిగా భ్రష్టు పట్టించి సంఘంలో 40 లక్షలు ఉన్నా 4 లక్షలు మాత్రం ఖర్చు పెట్టి సంఘం ఎదుగుదలను అడ్డుకున్నాడని సంఘం తాత్కాలిక కమిటీ అభిప్రాయపడింది. శనివారం నగరంలో యాదవ సంఘం సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు రాంపుల్ల యాదవ్ మాట్లాడారు. సంఘంలో మారెప్ప యాదవ్ బాధ్యతలు విస్మరించి యాదవులకు మోసం చేశారని అన్నారు. గత 15 ఏళ్లుగా సంఘం లెక్కలు ఇప్పటికీ తేల్చకపోవడం దారుణమని ఆయన తెలిపారు.
అనంతరం తాత్కాలిక కమిటీ ఎంపిక చేశారు. కమిటీలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ జి బాలమద్దయ్య, అధ్యక్షులు పిజి నరసింహులు యాదవ్, ఉపాధ్యక్షులు జి వెంకటరాముడు యాదవ్, ప్రధాన కార్యదర్శి వి నాగేశ్వర్ యాదవ్, కోశాధికారి యనమల శ్రీనివాసులు యాదవ్, సహాయ కోశాధికారి కె మల్లేష్ యాదవ్, గౌరవ సలహాదారులు రాంపుల్లయ్య యాదవ్, కెసి రాముడు యాదవ్, కమిటీ సభ్యులు జిఏ కృష్ణమూర్తి యాదవ్, సింధు నాగేశ్వరరావు యాదవ్, శేషుఫని తదితరులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ అయినటువంటి బి నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడేదంటే ఈ సంఘము మంచి ఉద్దేశంతోనే స్థాపించబడింది. యాదవ్ పిల్లలను ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా చైతన్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించినాము. ఈ సంఘాన్ని స్థాపించి దాదాపు 15 సంవత్సరాలైనది. అయితే మనం యాదవ్ పిల్లలకు ఇంతవరకు ఈ సంఘంకు దాదాపు 40 లక్షలకు పైగా ఇన్కమ్ ఉన్న 4.5 లక్షలు మాత్రమే యాదవ్ పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో ఈ సంఘంలో కొన్ని లోటుపాట్లు ఉన్నందుకు ఈనాడు యాదవ్ పెద్దలైనటువంటి మన బాలమద్దయ్య గారు, నరసింహన్న గారు, రాంపులన్న గారు, తర్వాత యాదవ సంఘ జేఏసీ నేతలు అందరూ కలిసి ఈ సంఘాన్ని చేద్దాం, సంఘాన్ని యథావిధిగా పునరుద్ధరింపజేసి యాదవుల చైతన్యం కోసం పాటుపడతారని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అంటే ఒక మంచి పేరు, మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఈ సంఘాన్ని చెడిపోకుండా కాపాడుకొని ఫైనాన్షియల్గా పేద విద్యార్థులకు కానీ మరియు ఆరోగ్యరీత్యా ఎవరికైనా యాదవులకు ఖర్చులకు కానీ దీంట్లో పర్సెంటేజ్ ప్రకారం ఖర్చు పెట్టే విధంగా తీర్మానం చేసినారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అన్ని విధాల యాదవ సోదరులకు కానీ, యాదవ సంఘానికి కానీ, యాదవ విద్యార్థులకు కానీ, అదేవిధంగా యాదవ పొలిటికల్ లీడర్స్కి కానీ అన్ని విధాలా సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే కొత్త కమిటీని కూడా ఎన్నుకొని ఆ కమిటీ ద్వారా మొత్తం జిల్లాలో ఉన్న యాదవులకందరికీ మంచి జరగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇటు నేను పిజి రాంపుల్లయ్య యాదవ్, లక్కీ ప్రదేశ్. విశాఖ పెందుర్తి మండలం పెదగాడి గ్రామ సమీపంలో మేఘాద్రి రిజర్వాయర్ సమీప గ్రామాలు గ్రీన్ బెల్ట్ ల్యాండ్స్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే చొరవతో గ్రీన్ బెల్ట్ భూములను నివాస యోగ్యం భూములుగా మార్చడానికి కృషి చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు మారాయని, ఏ ఒక్కరూ కూడా తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడలేదని అన్నారు. వీలైతే గ్రామాభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో కనీసం అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ గ్రీన్ బెల్ట్ అనేటువంటి అంశం వచ్చేసరికి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్ అనేటువంటి తయారు చేసినప్పుడు ఏ ఒక్క ప్రాంతానికి ప్రత్యేకంగా న్యాయం చేయాలి, ఒక ప్రాంతాన్ని పూర్తిగా అణగదొక్కాలి అనేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేసినటువంటి మాస్టర్ ప్లాన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. రేపు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఇవాళ పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇతర ఇబ్బందులు పడకుండా ఉండడానికి అందరికీ కూడా దాన్ని ఏ రకంగా అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చేయాలి అన్నది ఒక మాస్టర్ ప్లాన్ని వాళ్ళు ఆమోదించడం, ఇవాళ పంపించడం అనుకుంటే జరిగింది. వారు ప్రతిపాదన తయారు చేసి మన ముందు పెట్టడం జరిగింది ఆ ప్రైవేట్ ఏజెన్సీ. ఇది ప్రభుత్వం తయారు చేసిందో లేదంటే ఇవాళ దీన్ని క్లోజ్ చేసేస్తాం, ఇదే ఫైనల్ అని చెప్పేటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రజలందరి దగ్గర కూడా అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. అభ్యంతరాలు స్వీకరించే దాంట్లో కూడా ఎంత లిబరల్గా ఉన్నామంటే మొదట 15 రోజులు టైం ఇచ్చాం. మేము నిజంగా ప్రత్యేకంగా కక్ష కట్టుకొని ఏదో ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలి, ఒక ప్రాంతంలో లబ్ధి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి మేలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే మొదటి 15 రోజులు టైం అయిపోగానే టైం క్లోజ్డ్ అని చెప్పి ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఆమోదించేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ మేము అలా చేయలేదు. వాళ్ళు మొదటి 15 రోజులు టైం ఇచ్చాం, మళ్ళీ 15 రోజులు పెంచాం, మళ్ళీ ఇప్పుడు మరొక 15 రోజులు కూడా పెంచడం జరిగింది. ఇప్పటికి 45 రోజులు అవసరం అనుకుంటే ఇంకో 15 రోజులు కూడా పెంచుతాం. ఇదేదో తొందరపడి నిర్ణయాలు తీసేసుకొని ప్రజలను ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి కాదు. అన్ని ప్రాంతాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మళ్ళీ అభ్యంతరాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి దీనికి ఒక కమిటీ ఉంటుంది. కమిటీ అంతా కూడా పరిశీలించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమోదయోగ్యమైనటువంటి మాస్టర్ ప్లాన్ మాత్రమే మేము రిలీజ్ చేస్తాం. కానీ ఏదైనా చిన్న ప్రతి ప్రాంతంలోని కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక గ్రీన్ బెల్ట్ ఉండాలి, ఒక బఫర్ జోన్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. దాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎమ్మెల్యే గారు చొరవతో పక్క ఊరు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా సరే కష్టం వస్తే మేము చెప్పండి అని చెప్పడం వల్ల మేమందరం వెళ్ళి ఈ గ్రామాన్ని ఇలా గ్రీన్ బెల్ట్లో ఉందండి, ఇలా తొలగించి మాకు ఏదైనా చేయండి అంటే ఈ గ్రీన్ బెల్ట్ను తొలగించి రెసిడెన్షియల్ జోన్గా ఇందులో విఎంఆర్ ప్లాన్లో పెట్టారండి. ఈ పెట్టిన దాన్ని చూసి ఓర్చుకోలేక బండారు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి మీరు ఒక ఎమ్మెల్యేగా చేశారు, 3 పర్యాయాలు ఒక మినిస్టర్గా చేశారు. మీరు చేయలేని పని
స్థానిక యువ నాయకులు మా ఎమ్మెల్యే గారు చేస్తే మీరు ఓర్చుకోలేక ఇలా కక్షపూరిత రాజకీయాలు చేసి మా ఊరిని అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ఇదే పందా మీరు కొనసాగిస్తే రేపు రానున్న రోజుల్లో ఈ పెదగాడి గ్రామంలో సందర్శించడానికి వస్తే మీకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో అనేది మీరే చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే మా ఊరు గ్రీన్ బెల్ట్లో చాలా మటుకు డాములో చాలా మటుకు పోయిందండి. అవి ఎంతో కొంత కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ భూములను కూడా మీరు అభివృద్ధి చెందనకుండా చేయడం అనేది ఎంతో దారుణమైన విషయం. ఇదే కొనసాగిస్తే మాత్రం తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం సార్. మా ఎమ్మెల్యే అదీప్ రాజు గారు మా జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. అతను చెప్పినట్లుగా మీరు మళ్ళీ మా ఊరు గ్రామంగానే వచ్చి ఇలా ఉంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం, ఆశయాలు సర్వం సిద్ధించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆకాంక్షించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నాదీం అహ్మద్తో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బి అంజద్ బాషా కడప నగరంలోని ప్రఖ్యాత అమీర్ పీర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఉర్దూ అకాడమీ చైర్మన్ నాదీం అహ్మద్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు నిరాధరణకు గురయ్యారని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హయంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. అనంతరం ఆయన తనయుడిగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారంలో అందరికీ సమన్యాయమంటూ అన్ని వర్గాల వారికి ఉన్నతమైన పదవులు కేటాయించారని, వారిపై ఆ భగవంతుడి దయ, అనుగ్రహం ఎల్లవేళలా ఉంటాయన్నారు. మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీర్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద దర్గా చరిత్ర ప్రఖ్యాతిగాంచిందంటే అన్ని కులాలు, మతాల ప్రజల ఆదరణలే కారణమన్నారు. ఇలాంటి మహత్తర దర్గా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపగడ్డలో నెలకొనడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు మొత్తం ఎంతో రుణపడి ఉన్నారన్నారు. తనపై అభిమానం, నమ్మకంతో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పాన్ని బలపరుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రజలకు సేవ చేస్తున్నారని, ఆయనకు అభినందనలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఈరోజు నేను ఇక్కడ ఈ దర్గాలో ఒక ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఈరోజు రావడం జరిగిందంటే ఆ అల్లా దయ, అల్లా కృప ఉంది కాబట్టే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఆశీస్సులతో ఏదైతే ఈరోజు మన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అంజద్ బాషా గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా ముస్లిం మైనార్టీ అయినారంటే కూడా ఈ ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు అమీన్ పీర్ దర్గాలు కూడా నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం చేసుకున్నారో వారి నాన్నగారు మా ముస్లిం మైనార్టీకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఈయన ఇంకొక 4 అడుగులు ముందుకేసి సంక్షేమం అంటే ఏమి అని అర్థం తెలియజేస్తున్నారు. విద్యలో, ఉద్యోగాల్లో, ఆరోగ్యం మెరుగుపరిచే దాంట్లో ప్రతి ఒక్కరికి గూడు ఏదైతే మన జగనన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ ముస్లింలకు అండుగా ఉందో వీరికి వీరే సాటి కాబట్టి వారి సందేశాలు, వాళ్ళ ఆదేశాలు అమలు పరుస్తానని. కడప జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా పులివెందులలోని రోటరీపురం వంక వద్దకు చేరుకున్న సిబిఐ అధికారులు చేరుకున్నారు. రోటరీపురం వంకలో సిబిఐ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. సిబిఐ అధికారులతో పాటు సునీల్ యాదవ్ కూడా ఉన్నట్టు సమాచారం. సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారం మేరకు రోటరీ పురవంకలో ఏదైనా మారణాయుధం పడి వేశారనే సమాచారం మేరకు మున్సిపల్ సిబ్బంది వంకను జల్లెడపడుతున్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్ ప్లాస్టిక్ నిషేధం కోసం విద్యార్థులు ఉద్యమించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యకర్త సభ్యులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్ పిలుపునిచ్చారు. శనివారం పోరుమామిలలోని జూనియర్ కళాశాల ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో టైక్వాండో మాస్టర్ నాయబ్ రసూల్ శిక్షణ, టైక్వాండో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సులో దాదా పీర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల్లో కవర్లు, గ్లాసులు వినియోగించాక పారివేయడం వలన ఎంత హాని జరుగుతుందో వివరించారు.
హెచ్చరించారు. ప్లాస్టిక్ వస్తువులు కుళ్ళిపోయినాక మట్టిలో కలిసిపోక పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ప్లాస్టిక్ను కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం టీబీ, క్యాన్సర్, దగ్గు, ఆయాసం వంటి వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ గ్యాస్లు, వేడివేడి టీపాలు వంటివి తాగడం వలన విష రసాయనాలు శరీరంలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. భూమిలోకి చేరిన ప్లాస్టిక్ భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. ప్లాస్టిక్ వినియోగం వలన చాలా నష్టాలు ఉంటాయని విద్యార్థులకు ప్రచారం చేసి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో కోరారు. ప్లాస్టిక్ వినియోగం చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ వ్యర్థాల వలన పర్యావరణం కలుషితమై అనేక రోగాలు వస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మానుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇరుగు పొరుగు వారికి తెలియజేసి ప్లాస్టిక్ నిషేధం వలన కలుగు ఉపయోగాల గురించి తెలియజేయాలి. అందుకని తినడం మంచిదా, అందువల్ల దీని గురించి మనం పాటించాలి. సరే, ఇవన్నీ విద్యార్థులకు మాకెందుకు చెప్తాండవు, మాకేం అవసరమని మీరు అనుకోవచ్చు. కానీ విద్యార్థులకు కొంత సామాజిక బాధ్యత ఉంది. మీరేం చేస్తారంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఇట్లాంటి కవర్లు వాడండి, లేదా పదే వాడి పారవేయకుండా పదే ఫీట్కొని వాడుతూ ఉంటాం కదా, దాన్ని పారేయకుండా ఉండే అలాంటివి వాడండి. ఇటువంటి కవర్లు వేస్ట్ కవర్లను తీసుకురావండి అని మీరు చెప్పొచ్చునా చెప్పబోతా, మీ తల్లిదండ్రులకు చెప్పొచ్చు, మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు. అలాగే మీ ఇరుగు పొరుగున ఆంటీ, అంకులు, పెంకులు అని ఉంటారు కదా, ఎవరన్నా ఉండరా, వాళ్ళకు కూడా మనం ఇట్లాంటి కవర్లు వాడతాము, పర్యావరణాన్ని కాపాడతాము అని చెప్పి మనం కూడా చేయొచ్చునా చేయకూడదా చెప్పండి. కాబట్టి పర్యావరణ రక్షణ మనకు అదే రక్షణ. పర్యావరణాన్ని కాపాడుకుంటే మనం కాపాడుకుంటాం. ఈరోజు ఈ రోగాలు ఇవి రావడానికి 50% ప్రధానంగా కారణము ఈ ప్లాస్టిక్. ఎప్పుడైతే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనము ఏర్పాటు చేసుకోగలుగుతామో అప్పుడు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుతాం. మరి 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకడం మంచిదా, లేకుంటే రోగాలు వచ్చి మంచాన పడి అట్లా బతకడం మంచిదా? ఎంత కరాటే అన్నా, ఎంత అన్నా విషరసనాలు ఒళ్ళు దీనికి పోతే మాత్రం ప్రమాదమే. ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటార్స్ నూతనంగా విడుదల చేసిన హీరో గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ను ప్రకాశం జిల్లా దోర్నలలో హీరో మోటార్స్ షోరూంలో సిఐ దేవప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ మోడల్ బైక్ను కొనుగోలు చేసిన మొట్టమొదటి వినియోగదారుడికి షోరూం యజమాని బెల్లంకొండ గోపి వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా హీరో బైక్ షోరూం యాజమాన్యం సిఐ దేవప్రభాకర్, ఎస్ఐ హరిబాబు, బొమ్మలాపురం జెడ్పీ పాఠశాల ప్రతాప్, ప్రధానోపాధ్యాయులు కిరణ్ కిషోర్ కుమార్, పట్టణ టీడీపీ నాయకులు బుట్టా సుధాకర్ రెడ్డిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యమదాసయ్య, గాలె నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమలో గెలిస్తే అడ్డే ఉండదు, అదే ఓడితే ఏదీ పట్టదు. అలా తమ ప్రేమ విఫలమవుతుందనే బాధతో ప్రేమికులు పురుగుల మందు తాగి చనిపోయారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా హుజూరు నగర్ మండలం బూరుగడ్డలో జరిగింది. గ్రామానికి చెందిన మౌనిక, పవన్లు కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే భయంతో మౌనిక గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియులారు మరణం తట్టుకోలేక ప్రియుడు పవన్ కూడా శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పవన్ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రజాబంధు ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహం వద్ద బీసీ సంఘాల నాయకులు పూలమాలలు అలాగే చిలమణులు మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ నాగరికత లేకముందు మానవులు ఆకులు శరీరానికి చుట్టుకునే జీవనం సాగించేవారు. ఆకులు, నారాల నుండి నెమ్మదిగా వస్త్రాలు తయారు చేసే స్థాయికి ఎదిగారు. అంటే ప్రపంచంలో ముందుగా రైతన్నల తర్వాత నేతన్నలు మానవాళికి ఆదర్శంగా నిలిచారు. కాలక్రమంలో విదేశీ వస్త్రాల మోజులో పడి ఆ వస్త్రాల పట్ల మోజు పెంచుకున్నారు. విదేశీ వస్తు బహిష్కరణ చేసి బ్రిటిష్ వారి కళ్ళు తెరిపించారు. కానీ ప్రస్తుతం రోజుల్లో చేనేత వస్త్ర రంగాన్ని మరుస్తున్నారు. చేనేతల జాతి కోసం, చేనేతల అభ్యున్నతి కోసం ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఎనలేని కృషి, త్యాగాలు చేసి 75 రోజులు ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల ప్రథమ పౌరుడు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుంటి శ్రీనివాసరావు, బండారు జ్వాలా నరసింహం, బత్తుల అమిత్, గుంటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అదే దానితో వాళ్ళు తయారు చేస్తున్నందువల్ల అది ధర తక్కువగా దొరుకుతున్నందువల్ల చేనేత కళ అంతరించిపోతుంది. ప్రభుత్వాలు దృష్టి పెట్టి చేనేత కళాకారులను ఆదుకొని చేనేత కళను కాపాడినట్లయితే భారతదేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించి అనేక కుటుంబాలను ఆదుకోవచ్చు, ఉపాధి కల్పించవచ్చు తెలియజేస్తూ మరి సేవలు అందించిన మహనీయులు, మహానుభావులు, ప్రముఖులు ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు గుర్తు
చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగించి చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని, చేనేత కార్మికులకు అందరం కూడా చేదోడుగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి చేనేతలు గుర్తించి నేతన్నేస్తం పథకం ద్వారా ఇప్పుడు 2 దఫాలు 24,000 చొప్పున చేనేత కార్మికులు చెల్లించారు. ఈరోజు చాలా శుభదినం. ఎందువల్లంటే ఒక పోగు, ఒక దారంతో ఒక వస్త్రం అనేది తయారు చేయబడి ఈ వస్త్రం ద్వారా మన యొక్క శరీరాన్ని ఎలాంటి ఇది కాకుండా కాపాడే వస్త్రంగా తయారు చేసి ఆ చేనేతలు మన యొక్క దీన్ని మనుగడని సాధిస్తూ ఉన్నారు. వారికి ఈరోజు స్వాతంత్ర్యం రాకముందు నుంచే కూడా చేనేతలో నేస్తున్నటువంటి వస్త్రాలని మనము ధరించాలి, విదేశీ వస్త్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని బహిష్కరించాలని చెప్పని ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మానవ జాతి మనుగడకు ఈ వస్త్రం అనేటువంటిది చాలా ప్రధానమైంది. మన భారతీయ సంస్కృతిలో ఇది ప్రధానమైనటువంటి ఈ సంస్కృతిని, కళని ఇవన్నీ నేటి కూడా జాతీయ ప్రపంచ ఖ్యాతి సాధించినటువంటి శక్తి ఈ చేనేత ఉద్యమానికి, చేనేత వస్త్రాలకి ఉన్నటువంటి చరిత్ర. అది తరతరాలుగా చారిత్రకమైనటువంటి సత్యం. అయితే ఈ చేనేత జాతి మనుగడ కోసం అనేక మంది ఉద్యమకారులు వారికి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అనేక పోరాటాలు చేశారు. ఉదాహరణకి మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పరిచినప్పుడు రాజ్యాంగంలో చేనేతలకు సరైనటువంటి స్థానం కల్పించలేదని చెప్పని 75 రోజుల పాటు ప్రగడకోటయ్య గారి నాయకత్వంలో మద్రాసులో మనం ఉద్యమాన్ని నిర్వహించి, నిరాహార దీక్షలు నిర్వహించి, ఆ విధంగా ప్రభుత్వం యొక్క మెడలు ముంచి అప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ దగ్గరికి వచ్చి ఏమిటండి మీరు అని చెప్పంటే మా చేనేత రంగానికి రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో చట్టం చేయాలి అని చెప్పని అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం సిద్ధరామాపురం గ్రామంలో పంట పొలాల్లోకి కొండచిలువ వచ్చి రైతులను ముచ్చెమటలు పట్టించింది. పొడవైన 12 అడుగుల కొండచిలువను చూచి రైతులు పరుగులు తీశారు. కొండచిలువ పొలాల్లోకి రావడంతో ఒక్కసారిగా రైతులు భయోందోళన చెందారు. కొండచిలువ వచ్చిన విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు యువకులతో కలిసి చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సంచిలోకి వేసుకుని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ కొండచిలువను చూడటానికి అత్యధిక సంఖ్యలో గ్రామస్తులు విచ్చేశారు. అటవీ ప్రాంతంలో కొండచిలువ వదలడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్న ఫారెస్ట్ బీట్ అధికారి నరసింహమూర్తిని స్థానికులు అభినందించారు. నల్గొండ జిల్లా కొరియాలగూడెం నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని తెలంగాణ వ్యవసాయ శాఖ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు జిల్లా కలెక్టర్తో కలిసి రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం కేజీబీవీ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా కౌతలంలో 2-3 రోజులుగా ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతోంది. హైస్కూల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేశారు. బియ్యమును గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ సునందకు ఫిర్యాదు చేశారు. ప్లాస్టిక్ బియ్యమును వెనకకు పంపుతామని ఎంఈఓ సునంద విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం పంపిణీపై జనసేన, బీజేపీ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్వాలిటీ ఉన్న బియ్యాన్ని మీరు అందించాలని మేము కోరుతున్నాం మేడం.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేడం, నాణ్యతమైన బియ్యం ఇస్తామని, క్వాలిటీ ఉన్న బియ్యం, సన్న బియ్యం ఇస్తామన్నారు. ఇలాంటి బియ్యం ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని దీన్ని బట్టి మీరు ఉన్నత అధికారులకు తెలపండి మేడం. దీన్ని పిల్లలతో రిటర్న్ చేసుకోండి అని చెప్పి మెసేజ్ పాస్ చేయండి. టోటల్ కోసం 2 మండలు చేస్తాం. మార్నింగ్ నాకు వచ్చిన హెచ్ఎంతో మాట్లాడినాను మేడం, వెళ్ళి నేను బాబు అలాగేం రాలేదు, విద్యార్థులు తెచ్చిన నేను మేడం ఇక్కడ గవర్నమెంట్ ప్లాస్టిక్ వైస్ వస్తుందని మీ హెచ్ఎంఏ మేడం వైస్. కోల్కతా ఎయిర్పోర్ట్లో పాము కలకలం రేపింది. ఇండిగో విమానం బ్యాగేజీలో హల్చల్ చేస్తూ సిబ్బందిని కంగారు పెట్టింది. సదరు ఇండిగో ఫ్లైట్ రాయ్పూర్ నుండి కోల్కతాకు వచ్చింది. ఆ విమానం కోల్కతా నుండి ముంబైకి తిరిగి వెళ్లాల్సి ఉంది. దీంతో ప్రయాణికుల లగేజీని విమానం లోపలికి ఎక్కించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రన్వే మీద నుంచి జరా ఒక పాము పాక్కుంటూ లగేజీ స్టాండ్ మీదకి ఎక్కింది. అక్కడి నుంచి బ్యాగేజీలోకి పాకింది. పామును చూసిన వెంటనే విమానాశ్రయ ఉద్యోగి ఫ్లైట్లోని బ్యాగేజీలోకి ఎక్కిన పామును సాహసోపేతంగా చేతితో కిందకు లాగి పడేశాడు. సమాచారం అటవీశాఖకు చేరవేయడంతో కొద్దిసేపటి తర్వాత అటవీశాఖ సిబ్బంది ఎయిర్పోర్టుకు వచ్చి పామును తీసుకెళ్లారు. కాగా సదరు విమానాశ్రయం యొక్క రన్వే చుట్టూ పాములు కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ విధంగా పాములు విమానాశ్రయంలోకి ప్రవేశించడం బహు అరుదు అని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.